హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను అలసందల వడలు చేస్తున్నానండి. నేను ఒక గ్లాసు, చిన్న సైజు గ్లాసు అలసందలు తీసుకున్నాను. అలాగే ఒక గుప్పుడు పెసలు కూడా తీసుకొని ఇవి మంచిగా కడిగి ఒక 5 అవర్స్ నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మనం దీనికి ఏమేమి కావాలో చూద్దాము. సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, కారము, కొద్దిగా జీలకర్ర, చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లి రెబ్బలు, మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు అండి. ఇప్పుడు ఇవన్నీ మనము గ్రైండ్ చేసుకోవాలి. సరిపడా ఉప్పు అండి. ఇప్పుడు దీన్ని మనము గ్రైండ్ చేసుకుందాము. పప్పు మిక్సీ పెట్టేసుకున్నామండి, రెడీ అయిపోయింది. కొద్దిగా పప్పు ఉన్నట్టే మనం రుబ్బుకుంటే అవి మనము తినేటప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తుందండి. మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనము మిక్సీలో అవి కచ్చాపచ్చా వేసి మిక్సీ పట్టుకుందాము. ఉల్లిపాయ ముద్ద ఇప్పుడు మనం ఈ రుబ్బులో కలిపేసుకుందామండి. మనకి వడలకి ముద్ద రెడీ అయిపోయిందండి. ఇందులో ఉల్లిపాయల ముద్ద కూడా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు చూసుకొని వడలేమో స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వడలు వేసుకుందామండి. ఇవి మీడియం మంట మీదే వేయించుకోవాలండి, లేకపోతే లోపల ఉడకకుండా బయట మంచి కలర్ వచ్చేస్తుందండి. అందుకు మీడియం మంట మీద ఇవి మనం వేయించుకుంటే మంచిగా వేగుతాయండి. వేగిపోయి చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. అలసందల వడలు రెడీ అయిపోయాయండి. ఇవి మనము కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తీసుకున్నా చాలా బాగుంటాయండి. నేనైతే చికెన్ కర్రీ చేసుకున్నాను. ఇది చికెన్కి అలసందలు చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.